హలో అండి, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో 2 రకాల హెల్తీ చపాతీస్ని అయితే చూపించబోతున్నాను. బీట్రూట్ అండ్ క్యారెట్ చపాతీ. నార్మల్గా పిల్లలు తినమంటే తినరు కదా, సో అలాంటి వారి కోసం ఇలా చపాతీలో చేసి పెడితే హెల్త్కి హెల్తీ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దానికోసం ముందుగా బీట్రూట్ చపాతీ కోసం ఒక మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బీట్రూట్ పీసెస్ లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ను వేసుకోవాలి. వాటర్ వేయకుండా ముందు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒత్తుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో నుండి చపాతీకి సరిపడా పిండి తీసుకొని పొడి పిండి అద్దుకుంటూ చపాతీ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చేసుకున్న చపాతీని వేసుకోవాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు, ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా చపాతీని కాల్చుకొని తీసుకోవాలి. ఈ బీట్రూట్ చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కాలిన తర్వాత తీసుకోవాలి. అలాగే చపాతీని ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను. చపాతీని కొద్దిగా రోల్ చేసిన తర్వాత మిడిల్లో కొద్దిగా ఆయిల్ రుద్దేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి అద్దుకుంటూ చపాతీని చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఈ చపాతీస్ అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకున్న తర్వాత చపాతీని ప్యాన్ పైన వేసుకొని 2 వైపులా కొద్దిగా కాల్చుకొని ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా కూడా కాల్చుకొని తీసుకోవాలి. ఈ చపాతీలు నార్మల్ చపాతీ లాగానే ఏ కర్రీతో అయినా తినొచ్చు. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, బీట్రూట్ చపాతీస్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకొక చపాతీ వచ్చేసి క్యారెట్ చపాతీ. ఈ క్యారెట్ చపాతీ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక క్యారెట్ని తీసుకొని పీల్ ఆఫ్ చేసి ముక్కలు చేసుకొని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు చపాతీ పిండి వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్, గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడిపిండి అద్దుకుంటూ చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీ కూడా నార్మల్గా అయినా చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసి అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత వేడివేడి ప్యాన్ పైన వేసుకొని 2 వైపులా ఒకసారి కాల్చుకొని తర్వాత ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా అన్ని చపాతీస్ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ క్యారెట్ చపాతీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చపాతీలను మనం ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ చపాతీలు చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.